అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి జ్ఞానం, బుద్ధి ఈ రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలి గిమిలి అంటా ఉన్నారు. తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది. ఎంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి. రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెక్స్ అయిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సార్, రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి తెలుగుదేశం వ్యవహారం బయట హైదరాబాద్ కానీ చెన్నై లాంటి బెంగళూరు లాంటి పట్టణాలు రాష్ట్రంలో లేవు కాబట్టి అమరావతిని తెచ్చి నిర్మిస్తున్నాం. తర్వాత పెట్టుబడుల వాతావరణం కూడా చెప్తాం. పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి. నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తావు? డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి, రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు? జిందాలో వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, భయపడిస్తూ ఉన్నాడు, వాళ్ళని భయభ్రాంతులను చేసి పంపించున్నాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి వానికి ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని? మళ్ళీ అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి?